పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. మమ్ములను, మా జీవితాలను మీరు కనికరించి కాపాడి ఇంకొక శుక్రవార సమయం, సాయంకాల సమయం, వాతావరణం కొంచెం అనానుకూలంగా ఉన్న కొద్దిమందిగా చేరి నిన్ను ప్రార్థించి నిన్ను గణపరచగలగడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మా సంఘంలో ఉన్న ప్రతి మా ప్రభ శుక్రవారం జరుగుతున్న ప్రార్థనలు మీరు వింటున్నారు. ఎవరెవరైతే నమ్మకంగా ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారో వారు ఇస్తున్న సమయాన్ని బట్టి, వారు వెచ్చిస్తున్న కాలాన్ని బట్టి వారికి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. మీరు మమ్మల్ని చూసే దేవుడవు నాయన. మేము చేస్తున్న పనులను, మా యొక్క విజ్ఞాపనలను, మా యొక్క ప్రార్థన జీవితాన్ని, మా యొక్క నమ్మకత్వాన్ని మీరు చూసే దేవుడు. మరి బిడ్డలు కొంతమందిగా చేరి మరి నీ సన్నిధానంలో ఉంటుండగా మరి మా ప్రభు వారికి కావలసిన నీ యొక్క కృపలను దయచేయండి. వ్యక్తిగతంగా వారు మా ప్రభు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నారు, ఆ ప్రార్థన అవసరతలను మీరు గుర్తిరిగి వారికి కావలసిన నీ సహాయాన్ని దయచేయవలసినగా వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి పర్లీకి కొంచెం అనారోగ్యంగా ఉందని మా ప్రభా మరి తెలిసింది. ఆ బిడ్డ మరి అక్కడ ఉండలేక హైదరాబాద్కు వచ్చిందని తెలిసింది. మరి నీ చిత్తమైతే ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మా బిడ్డలను మీ యొక్క ఆధీనంలో ఉంచి నీ యొక్క రెక్కల కిందికి వారిని తీసుకొని రాగలగటానికి తల్లిదండ్రులుగా మేము ఆయత్తపడుతున్నాం. వారు కూడా ఉండగలగటానికి వారికి మంచి మనసులను దయచేయండి. ఈ సాయంకాల సమయంలో కొద్దిమందిగా చేరి సంఘంలో మరి అనేకుల కొరకు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రార్థించే సంఘం నిలబడే సంఘం నాయన, నీ చేత ప్రేమింపబడే సంఘం. అందుకే ప్రార్థనా గుంపును మీరు దీవించండి. ఎవరు వస్తున్నారో వారికి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలో ఆశీర్వాదాలు మాకు దయచేసి మేము ఏ జీవితాన్ని గురించి మేము చర్చిస్తున్నామో ఆ జీవితంలో నీ యొక్క కాపుదలను, ఆ జీవితము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడమని, ఈ యొక్క వాక్యం వెదజల్లబడుతుండగా వారిలో ఉన్న బలహీనతలు మాలో ఉన్నాయేమో మేము గ్రహించి వాటిని వదిలిపెట్టుకొని నీ కొరకై నమ్మకంగా జీవించగలిగిన కృప మాకు దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా, కొంచెం ముందుకు వచ్చి కూర్చోండమ్మా, ఎందుకంటే ఈ మైక్ పనిచేయదు. కొంచెం ముందుకు వస్తే ఐ విల్ బీ కంఫర్టబుల్ టు టాక్ టు యూ. ముందుకు వచ్చి కూర్చోండి. లిటిల్ ఫ్రెండ్, సో దట్ మై వర్డ్స్ విల్ కమ్ టు యూ. మనలను, మన కుటుంబాలను దీవించి మరి యొక్క శుక్రవారం సాయంకాలం ప్రార్థనా గుంపుగా మిమ్మల్ని అందరినీ చేర్చినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నా. వచ్చేటప్పుడు ఫీవే ఫోన్ చేసింది, వాళ్ళ కూతురుకు చాలా బాగాలేదని. మరి ఆదివారం మరి భూషణ్ గారిది 4th యానివర్సరీ ఉంది. మరి దాని గురించి కూడా మాట్లాడింది, మీకు కూడా చెప్పమనింది. మరి తన కుమార్తె కొరకు ప్రార్థన చేయమని కోరింది. మరి కుమార్తెని మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. రెండవది, పాస్టమ్మ గారు పరలోకానికి వెళ్ళి ఈ దినం 6th month 19th of January. ఆమె జీవితాన్ని, సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. శుక్రవారం నేను వచ్చేటప్పుడంతా మామూలుగా మా రెగ్యులర్ లైఫ్లో ఆమె ఉన్నప్పుడు, ఆమె స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు, మరి ఆ సంఘంలో ఉన్నా లేకపోతే మనం బయటకు వచ్చినప్పుడు కూడా శుక్రవారం ఆమె స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకొని ఉండి నన్ను అడుగుతుంది 4 o'clock అలా, వాట్ యు ఆర్ ప్రీచింగ్ టుడే, ఈరోజు ఏం ప్రీచ్ చేస్తున్నావు అని అడుగుతుంది. అడిగితే నేను చెప్తే పాయింట్స్ ఏమని అడుగుతుంది. నేను పాయింట్స్ చెప్తే నేను అప్పుడే చెప్పేశాను, చెత్తగా ఉన్నాయి, వేరేవేమన్నా ఆలోచించు. మా సంఘస్థులు, మా స్త్రీలు చాలా బైబుల్ తెలిసిన వారు, నువ్వు ఇలాంటివి చెప్తే మా సంఘస్థుల ఉమెన్స్ కమిటీ అటెండెన్స్ తగ్గిపోతుంది అని నన్ను భయపెట్టేది. మరి ఈవెన్ వెన్ షీ వాజ్ నాట్ వెల్, షీ వాంట్స్ మీ టు ప్రీచ్ టు హర్ ఫస్ట్. తనకు మొదట బోధించిన తర్వాతనే ఇతరులకు. షీ ఈజ్ అ వెరీ గుడ్ క్రిటిక్ ఇన్ మై లైఫ్. ఆమె వాక్యంలో నన్ను చాలా విషయాల్లో క్రిటిక్ ఆమె. మరి ఆమె దిస్ ఈజ్ ద 6th month పొద్దున రికు ఫోన్ చేశాడు, బాబా మమ్మీది ఏమన్నా సమాధి కట్టాలేమో చూడు అన్నాడు. నేను ఇప్పుడే వద్దురా అని చెప్పాను. ఇంకా కొంచెం కుంగాలేది. మరి అన్ని విషయాల్లో మరి దేవుడు సహాయం చేయలేకుండా మీరు కూడా ప్రార్థన చేయండి. మరి సంఘం నన్ను ఎంతగానో ఆదరించి ధైర్యపరిచి మరి నా ఒంటరి జీవితంలో నా ఒంటరితనాన్ని, పిల్లలు నాకు దూరంగా ఉన్నా మీరు ఏ రీతిగా కూడా ఏది తక్కువ కాకుండా మీరు చూపుతున్న ప్రేమ అభిమానాలను బట్టి మీకు దేవుడు నూరంతలుగా ఆశీర్వాదం దయచేయాలని కోరుకుంటూ ఉన్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ
మరి జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ సాయంకాలం ఇంకొక స్త్రీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 134వ పేజీ, ఓల్డ్ టెస్టిమెంట్లో 134వ పేజీ. సంఖ్యాకాండము 26వ అధ్యాయం, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 134, 59 వచనం. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెతు. లాస్ట్ టైం నేను చెప్పా కదా, అమ్రాము భార్య పేరు యొకెబెతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. సో దెర్ ఇస్ నో డౌట్, అహరోను, మిరియాము, మోషే, అమ్రాము యొకెబెతుల పిల్లలు. క్లియర్గా ఉంది బైబిల్లో. చాలామంది మొన్న నేను మీకు ప్రసంగం చేసిన తర్వాత ఎవరో విన్నారు, నేను మీకు ప్రసంగం చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ దినాల్లో మీరు అప్లోడ్ చేస్తున్నారు. నేను అడిగిన ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు, లేవి వంశస్థుడు కూడా వెళ్ళి లేవి కుమార్తెను పెళ్లి, నిర్గమకాండం 2వ అధ్యాయం, ఒక కుమారుడు పుట్టాడు, ఆయన పేరు మోషే, దానికన్నా ముందే ఒక కుమార్తె పుట్టాడు అంటే మరి అహరోను మిరియాముల గురించి దేవుడు ఎందుకో చెప్పలేదు అన్నదానికి సంబడి కాల్డ్ మీ అప్ అండ్ సైడ్ మీరు తప్పు చెప్పారు అని అన్నాడు. అంటే ఏమన్నాడంటే అహరోను మిరియాములు అమ్రాను పిల్లలే, కానీ యొకెబెతు పిల్లలు కాదు. అమ్రాము యొక్క మొదటి భార్య పిల్లలు అనుకుంటా. యొకెబెతును సెకండ్ టైం చేసుకున్నాడు. అది నిర్గమకాండం. నేను అన్న వాక్యం అలా చెప్పలేదు, సంఖ్యాకాండం. అందుకే మీకు చెప్తున్నా. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59లో చాలా చక్కగా ఉంది. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె అమ్రాము వలన అహరోనును, ఆ ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియకు మిరియామును కనెను. ఇది మనం మిరియామును గురించి మాట్లాడుతున్నాం. పోయిన శుక్రవారం మనము యొకెబెతును గురించి మాట్లాడాం. ఈరోజు మిరియామును గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మిరియాము అంటే తిరుగుబాటు చేయు స్త్రీ అని అర్థం. మిరియాము అంటే తిరుగుబాటు చేయు స్త్రీ. మరి ఎందుకు పెట్టారో ఆ పేరు? మోషే అంటే నీటి వలన తీయబడినవాడు. అహరోను అంటే ఆశీర్వాదానికి కారకుడు. మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు. వాస్తవానికి మోషే అనే పేరు ఐగుప్తు పేరు. ఐగుప్తు రాజు కుమార్తె, ఫరో కుమార్తె అతనికి ఆ పేరు పెడుతుంది. మోషే అనేది ఐగుప్తు పేరు. తిరిగి దేవుడు ఆయనకి ఏ పేరు పెట్టలే. మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి, వాస్తవానికి మోషే 20 అయ్యాడు. టీనేజో 20 ఏజో అంటే 17, 18, 19, 20 ఇయర్స్. 20 ఇయర్స్ దాకా మోషేకు తన ఇంటిలో, తండ్రి ఇంటిలో ఏ పేరు పెట్టాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయలే. రైట్? ఎప్పుడైతే ఫరో కుమార్తె చేతిలో పెట్టాడు, అంటే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అమ్మ నీ కుమారుడు తీసుకొని యొకెబెతు అప్పగించిందో, అప్పుడు 10వ వచనంలో ఉంది. అప్పుడు అతడు చూడండి ఏమంటుంది, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చను. అతడు ఆమెకు కుమారుడు అయిన. ఆమె ఎవరండి? ఫరో కుమార్తె. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏమని పిలిచింటారు మోషేను ఇంట్లో 20 ఇయర్స్ దాకా? ఏమని పిలిచింటారు? లడ్డు అని ఉండొచ్చు, బుజ్జి అని ఉండొచ్చు, కన్నా అని ఉండొచ్చు కదా. బాగా గమనించండి, దేవుడు యొకెబెతు పెట్టిన పేరు కన్నా,
ఐగుప్తు రాజు కుమార్తె పెట్టిన పేరును స్థిరం చేశాడు. అప్పటిదాకా ఏమి పిలుచుకున్నాడో దాని గురించి దేవుడు అంతగా పట్టించుకోలే. వాట్ ఐ మీన్ టు సే, జీవితంలో నీ పేరును బట్టి నీ జీవిత విధానం అట్లా ఉండవలసిన అవసరత లేదు. వాస్తవానికి మోషే అంటే ఐగుప్తు పేరు, ఐగుప్తు భాషలో వచ్చిన పేరు అది. ఫరో, మోషే ఇదంతా రాజవంశానికి చెందిన పేర్లు. అయినా మోషేను దేవుడు ఎంతగా దీవించాడంటే ఆయన పేరును మారలే, కానీ ఆయన జీవితం మారింది. ఆయన ఐగుప్తు పేరు పెట్టబడిన ఆయన జీవితము ఇశ్రాయేలు జీవితానికి సమంగా ఉంది. ఆయన ఐగుప్తు దేశానికి రాజైనా, రాజకుమారుడైనా ఆయన ఐగుప్తు యొక్క దేవతలను పూజించడానికి ఇష్టపడలే. ఆయన తన తల్లి యొకబేతు వలక దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డాడు. ఇట్ ఈస్ నథింగ్ ఇన్ అవర్ నేమ్. నా పేరు జైకర్ అని పెట్టారు మామూలు. మా నాయనకి ఏదో అప్పుడు ప్రమోషన్ వచ్చిందట, నా పేరు జైకర్ అని పెట్టారు. దట్ డజంట్ మీన్ టు సే దట్ నాకు అన్నిట్లో జయం ఉంటుందని లేదు. సంతోషం అని పెడతారు కొంతమంది, జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. పేరును బట్టి మన జీవితాల్లో ఎప్పుడు సంతోషం ఉండాల్సిన పని లేదు. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, జీవితము దేవునికి అనుగుణంగా ఉంటే ఈమెకు ఎందుకు పెట్టారో, ఈమె మంచి యాక్చువల్గా మిరియాము అంటే తిరుగుబాటుదారు. ఎందుకు పెట్టారు? ఇంటిలో చాలా తిరుగుబాటుతనం చేసి ఉండొచ్చు. ఇంటిలో క్రీస్తునందు చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మనాన్నల మాట వినక ఉండిండొచ్చు. ఆమె జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తే పేరుకు తగ్గట్టు జీవించింది, పేరుకు తగ్గట్టు తన జీవితాన్ని మసులుకుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండం 2వ అధ్యాయము ఈమెను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము నిర్గమాకాండం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేను. అది చదివినప్పుడు మనం ఇటు చదువుదాం. వానికంటే మోషే అని చెప్పలే, గమనించండి. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క అంటే మిరియాము దూరముగా నిలిచి ఉండేను. ఫరే కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి అడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తను తను పనిదానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హిబ్రీయుల పిల్లలో ఒకటెనను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దయచేసి ఇంకొక్కసారి సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. ఇంకోసారి చదవండమ్మా. చాలా గమనించండి. ఇక్కడ వాస్తవానికి అహరోను బాగా గమనించండి, వాక్యం చూడండి. అహరోను, మిరియాము, మోషే అని ఉండాల. అహరోను, మిరియాము, మోషే అని ఉండాలి. మోషే చిన్నవాడు కదా, మోషే ఇద్దరికంటే చిన్నవాడు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ఒక అక్క ఎందుకు మోషే కన్నా ఎక్కువ ముందు పుట్టింది? జీవితంలో బాగా గమనించండి. ఆ 4వ వచనము, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. జీవితంలో నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? కుటుంబంలో నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? కుటుంబంలో కానీ సంఘములో కానీ నిన్నెందుకు ప్లాంట్ చేశాడు దేవుడు? నిన్నెందుకు రక్షించుకున్నాడు? ఒకరి జీవితము అపాయములో ఉన్నప్పుడు, ఒకరి జీవితము దేవుని నుండి దూరం అయిపోతున్నప్పుడు, ఒకరి జీవితము నాశనం అయిపోతున్నప్పుడు,
మన పిల్లలు కానీ, మన పెద్దలు కానీ, మన ఇంట్లో బంధువులు కానీ, ఎవరైనా వారి జీవితం మన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నప్పుడు బాగా గమనించండి. అక్క ఏం చేసిందో, వానికేము సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరమున నిలిచాడు. ద వెయిటింగ్ ఆఫ్ ఎ సిస్టర్. మిరియామును ఏమంటారంటే వెయిటింగ్ సిస్టర్. ఎంతసేపు నిలబడి ఉంటుందండి? ఉదయకాలమున వాళ్ళమ్మ వచ్చి పెట్టింది. ఉదయకాలమున వాళ్ళమ్మ వచ్చి జమ్ము పెట్టలో ఆ పిల్లోడిని పెట్టింది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ద ఫస్ట్ వన్ ఈస్ ద వెయిటింగ్ సిస్టర్. రెండవది దూరమున వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాచింగ్ సిస్టర్. మొదటిది వెయిటింగ్ సిస్టర్, రెండవది వాచింగ్ సిస్టర్. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాళ్ళ మమ్మీ ఎప్పుడో బాగా గమనించండి, 3 నెలలు దాచిపెట్టింది యొక్కబేత్. దాని తర్వాత అలా పోయిన శుక్రవారం చెప్పిన జమ్ము పెట్టె చేసింది. ఆ జమ్ము పెట్టె చేసి ఎప్పుడు పెట్టిండాలి? సైనికులు ఇంకా పనిలోనికి ఎక్కముందు పెట్టిండాలి. ఫరో అంటే ఆ దినాలలో ఐగుప్తు దేశంలో సైనికులు 5-6 గంటలకు, ఉదయకాలం 5-6 గంటలకే వాళ్ళు ఉద్యోగాలకు అంటే వాళ్ళు వారి యొక్క పనిని ప్రారంభిస్తారట. అంటే యొక్కబేతు వాక్యంలో లేదు కానీ ఒకసారి ఆలోచించండి. యొక్కబేతు ఎప్పుడు పెట్టింటుందమ్మా? బిఫోర్ 5 o'clock ఇన్ ద మార్నింగ్. స్నానం ఎప్పుడు చేస్తారు? మీ రెగ్యులర్గా స్నానం ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఆఫీసులకు ఈమెకేం పనిలేదు కదా. ఫరో కుమార్తె 7, 8, 9 కొంచెం వెంటబడిన తర్వాత, అవునా? ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. 5 o'clock వాళ్ళ తల్లి పెడితే 9 o'clock వాళ్ళ ఫరో కుమార్తె బాగా గమనించండి స్నానానికి వచ్చింది. ఒక అక్క ఎన్ని గంటలు కాసుకుంటుందండి? అది వాచింగ్, అది వెయిటింగ్. మన జీవితంలో చాలాసార్లు ఒకరిని గురించి ఒకరిని వదిలేస్తాం. ఒకరిని గురించి ఆలోచన, వారిని గురించి ప్రార్థించడం వదిలేస్తాం. మీకు ఒక చిన్న కథ చెప్పాలి. 2 చీమలు మంచి దోస్తులట. చిన్న చీమలు, నల్ల చీమలు, చిన్నవి. 2 నల్ల చీమలు మంచి దోస్తులట. ప్రతిరోజు అవి కలిసి ఏదన్నా ఆహారం కోసం వెళ్ళేవట. ఒకరోజు ఒకరి కిచెన్లోకి పోయాయి అవి 2. ఆ కిచెన్లోకి పోతే ఆ కిచెన్లో 2 జాడీలు తెలిసి ఉన్నాయట. చిన్న గ్లాస్ జాడీలు, 2 తెల్లగున్నాయి. కిచెన్లో 2 జాడీల్లో 2 పదార్థాలు ఉన్నాయి, 2 తెల్లగున్నాయి. ఏమైండొచ్చమ్మా? ఒకటి షుగర్ అయి ఉంటుంది, ఇంకొకటి ఉప్పు అయి ఉంటుంది. ఒక చీమ అంటుందట, జాగ్రత్త, లోపలికి వెళ్ళేదాకా, బయట నుంచి మనకు టేస్ట్ తెలీదు, లోపలికి వెళ్ళేదాకా మనకు దాని టేస్ట్ తెలీదు, లోపలికి వెళ్ళి ఇరుక్కపోతామేమో. దీన్ని తెరిచి పెట్టారు, ఎవరో వచ్చి వాడుతారు. బాగా వినండి. ఒక చీమ ఇంకొక చీమతో ఉంటుందట, కూరలో వేస్తే అది ఉప్పు, కాఫీలో వేస్తే అది వేడి చేయనిందట. నీ అంత ఓపిక నాకు లేదు, నేను ఫస్ట్ పోయి నాకు 100% అది షుగర్ మాదిరి ఉంది, నేను షుగర్లో వెళ్తాను. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటి ఆమె వచ్చి అది తీసుకొని ఉప్పు తీసుకొని వేసేసి మూత మూసేసింది. ఇంకొక చీమ తన స్నేహితుడిని తప్పించుకుందామని చాలా ట్రై చేసింది, బయటికి రాలేకపోయింది. ఆ దరిద్రానికి ఏమైంది, ఆ రోజు వంట చేసి వాళ్ళు పైన పెట్టేసి ఆ వంటను కట్టుకొని ఊరు వెళ్ళిపోయారు. చీమ ఎక్కడుందమ్మా? ఇంక వేరేది లేదు, వేరే గత్యంతరం లేదు. చచ్చిపోతానేమో అని భయము, ఒక సైడ్ ఊపిరాడడంలే, గట్టిగా బిగించేసింది ఆమె, లోపలే ఉంది. ఇంకా ఉప్పు తినడం ప్రారంభించింది బతకడానికి. ఉప్పు తినడం ప్రారంభిస్తే పాపం ప్రతిరోజు వచ్చి ఆ గాజు గ్లాస్ బయట నుంచి స్నేహితుడు చెప్తారు, డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ ఎ డే. ఒకరోజు ఎవడో వస్తాడు, నేను తెరుస్తాడు అని చెప్పి వెయిట్ చేయించాడు. ప్రతిరోజు వచ్చి ధైర్యం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుందంట. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంటోళ్ళు వచ్చారు.
మళ్ళీ ప్రారంభించారు. ఇది అప్పటికే ఉప్పు తిని 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 పైకం వచ్చి పడిపోతా ఉంది. ఉప్పు తింటుంది. సరే, 2 రోజుల తర్వాత తెచ్చి ఉప్పు తెరిచారు. పైకి ఎక్కుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది, శక్తి లేదు. అంతలోపలికి రెండవ చీమ పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకొని లాక్కొని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అనింది, జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు ఇప్పుడు చూడు, చావు బతుకుల్లో ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నేను త్వరగా వెళ్ళి ఆ షుగర్ తెరిచింది, ఇప్పుడు షుగర్లో అవి కొన్ని తీసుకొని వచ్చి నీకు వేస్తాను, కొంచెం షుగర్ తిని, షుగర్ లెవెల్ తగ్గిపోయినాయి పాపం, నీకు బాగా షుగర్ వేస్తానని చెప్పి పోయిందట. పోయి ప్రతిరోజు వెళ్ళి కొంచెం షుగర్ తీసుకొని వస్తే ఈ చీమ ఆ షుగర్ని తింటూ అంటుందంట, అబ్బాబ్బా ఎంత ఉప్పుగా ఉంది. 3 రోజులు ఉప్పే తిని దాని టేస్ట్ బడ్స్ అంతా ఉప్పు అయిపోయింది. అప్పుడు ఇంకొక చీమ అంటుందంట, తినగా తినగా వేపాకు తీయగుండు, చేదుగుండు కాదు తీయగుండు, సాధనమున పనులు సమకూర ధరలోన, నువ్వు ప్రతిరోజు దీన్ని తింటూనే ఉండు, ఉప్పు అనుకొని తింటూ ఉండు, కొంచెంసేపటికి నీ టేస్ట్ బడ్స్ మారుతాయి. కొన్ని రోజులు కొద్ది అది తెచ్చిస్తున్న షుగర్ తింటూ తింటూ దాని టేస్ట్ బడ్స్ వల్ల చీమకుందమ్మా వెయిటింగ్. చీమ తన ఫ్రెండ్ను మార్చుకోవాలన్న మంచి మనసు ఉందమ్మా. మనకు మాత్రము ఎవరైనా ఏదైనా అవుతుంటే బాగా గమనించండి. ఈమె తన జీవితంలో 4 గంటలు వానికేమి సంభవించునో. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఒక ఇంటిలో ఉన్న ఒక స్త్రీకి వాచింగ్ అండ్ వెయిటింగ్, ఇది ప్రధానమైన లక్షణాలు. భర్త రాకపోతే యూ హ్యావ్ టు వాచ్. ఏంటి వాచ్? వై హీ ఈస్ కమింగ్ ఎవ్రీడే లేట్. భర్త ఒకవేళ ఆఫీస్ నుంచి లేటుకు వస్తే యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ టు వెయిట్. మన జీవితాల్లో గమనించండి, ఒక చీమకు ఉన్న వెయిటింగ్ అండ్ వాచింగ్ ఆలోచన మనకు ఉండదు. తిరిగి ఆ చీమ బాగుపడిపోయింది. రోజుల కొద్దీ తిన్న తర్వాత దానికి అప్పుడు ఆ ఉప్పు యొక్క రుచి పోయి తీపి రుచి తెలుసుకునిందట. మన క్రైస్తవుల్లో చాలామంది స్త్రీలకు రుచిపోయిందమ్మా. జీవితంలో యేసు ప్రభు యొక్క రుచిపోయింది, సంఘంలో ఆరాధన యొక్క రుచిపోయింది, వాక్యం యొక్క రుచిపోయింది. జీవితంలో గమనించి మొదటిది ఈమెకు ఉన్నది వాచింగ్ అండ్ వెయిటింగ్ సిస్టర్, క్రీస్తునందు ప్రియమైన వల్ల. రెండవది గమనిద్దాం, ఆమె చేసింది. ఫరో కుమార్తె 5వ వచనం, స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి యొద్దన నడుచుచుండగా ఆమె నాచులోనే ఆ పెట్టెను చూచి తన పనికెత్తున ఒకటిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లలో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. బాగా గమనించండి, ఈమె మొదటిది షీఈస్ నాట్ ఓన్లీ వాచింగ్ అండ్ వెయిటింగ్, షీఈస్ విట్నెసింగ్ సిస్టర్. ఏడుస్తున్న మోషేకు ఒక దాది కావాలి. ఏం కావాలండి? పాలిచ్చి ఏమంటుందండి? బాగా గమనించండి. చూడండి, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి. మోషేకి ఆ దినాల్లో ఏం కావాలండి? మమ్మీ పాలు కావాలి. విట్నెసింగ్ ఈస్ టెలింగ్ ఎ పర్సన్ వేర్ హీ విల్ గెట్ ద లైఫ్. మిరియాము జీవితంలో ఎందుకు ఈమె ప్రవక్తని అయింది? ఎందుకు దేవుడు ఈమెను వాడుకున్నాడు? బైబిల్లో నేను ఐ వాజ్ సర్చింగ్, మిరియామును దేవుడు వాడుకొనేనో ఉంది బైబిల్లో. మిరియామును దేవుడు వాడుకొనేను. దేంట్లో వాడుకున్నాడమ్మా? మోషేను బతికించడంలో. ఒక్కని బతికించిందండి. వదిలేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా పిలుచుకొని, నాకు బోరు కొడుతుంది రా, మనం ఏం చేస్తామమ్మా, ఒక అర్ధగంట ఉంటే ఫోన్ చేసి నాకు బోరు కొడుతుంది నువ్వు కూడా రా అని ఫ్రెండ్తో మాట్లాడుకుంటే ఒక మిసులు ఇచ్చి మూతలు వచ్చి తినేసేది కదా కొడుకును. షీ ఈజ్ ఎ విట్నెసింగ్ లేడీ, షీ ఈజ్ ఎ వాచింగ్ గర్ల్ అండ్ షీ ఈజ్ వెయిటింగ్ గర్ల్. క్రైస్తవుని జీవితంలో, క్రైస్తవరాలు జీవితంలో నథింగ్ ఈజ్ లేట్. పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తుంటే, పిల్లల కొరకు మీరు బాగా ఒకవేళ చేయవలసినవి సరైన సమయంలో చేయలేదని బాధపడకుండా గమనించాలి. వాట్ వీ హ్యావ్ టు డూ?
వీ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు వాచ్ అండ్ యూ హ్యావ్ టు విట్నెస్. ఎక్కడ వారికి పోగొట్టుకున్న జీవం దొరుకుతుందో, దేనివల్ల వారి జీవితం బాగుపడుతుందో, దేనివల్ల వారు బతికిపోతారో అది వాళ్ళకి తెలియాలి. మన పిల్లలకు ఈ దినాల్లో కావాల్సింది యేసే అండి. యేసుని మించిన ఆహారం లేదండి. జీవాహారము నేనే. దట్స్ వాట్ ద జీసస్ సెడ్. మన పిల్లలకు కావాల్సిన జీవం అదండి. ఎన్ని జిమ్ములు అన్నారని, ఎన్ని ఇదన్నారని, మన జీవితంలో మన పిల్లలకు కావాల్సింది యేసు అండి. యేసు తప్ప వారి జీవితాల్లో వేరేదేం జరగదండి. బతికించుకుందండి తన తమ్ముని కాపాడిన మిరియాం. జీవితంలో మీరు మీ జీవితంలో ఎవరినన్నా కాపాడాలి అంటే వాచ్ దెమ్, వెయిట్ ఫర్ దెమ్. కరెక్ట్ టైంకి వెయిట్ చేయాలి. విట్నెస్ ఫర్ దెమ్. జీవితంలో ఎవరైనా ఇది చేయగలిగితే మోషే తప్పింపబడ్డాడండి. మోషే కాపాడాడు. మన జీవితాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో ఇది మిస్సింగ్ అండి. మన జీవితాలలో ఈ దినాలలో ఎవరిని, పిల్లలను కానీ పెద్దలను కానీ మనం అసలు ఎందుకు వాళ్ళను భయంకరమైన జీవితాల్లో వదిలేస్తున్నామంటే వీ విల్ గివ్ అప్. ఎందుకు? ఓపిక లేక. అవర్ లైఫ్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ వెయిటింగ్. జీవితంలో వెయిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. క్రైస్తవులుగా మనం అది అడగాల. జీవితంలో ఎదురు చూడడం, వెతకడం, ఒకరి కొరకు ఒకరు బాగుపడటానికి ఎదురు చూడడం చాలా ప్రాముఖ్యం. జీవితంలో మనం ఎదురు చూడడం. మొదటిది ద సిస్టర్ హూ ఈస్ వాచింగ్, వెయిటింగ్, విట్నెసింగ్. మిరియాము తన జీవితంలో దేవుని కార్యాలను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒక్కసారి 766వ పేజీ కొత్త ఓల్డ్ టెస్టిమెంట్లో 766 766 మీకా గ్రంథం 6వ అధ్యాయం. ఆమోసు, ఓబద్య, యోనా, మీకా. 766 మీకా గ్రంథం 6వ అధ్యాయం. నాలుగో వచనం. 6:4. వాస్తవానికి పంపింది మోషే అహరోనులే కదా. ఫరో దగ్గర పోయి ఎవరు అద్భుత కార్యాలు చేసింది? మోషే అహరోనులే కదా. మిర్యామును ఎప్పుడు పంపాడు దేవుడు? దేవుడు మిర్యామును ఎక్కడికి పంపాడు? మోషేను రక్షించడానికి పంపాడు. మోషేను రక్షించడానికి మిరియాము ఒక్క చిన్న 3 నెలల బాణుని కాపాడడానికి మిరియాన్ని వాడుకున్నాడు. మోషే జనాంగాలను, దేవుని జనాంగాన్ని నడిపించాడు. వీ డోంట్ నో వాట్ గుడ్ వీ డూ టుడే. ఈ దినం మనం చేసే చిన్న మంచి ఎవరి జీవితాలకు ఎంత ఆశీర్వాదకరమో మనకు తెలియదు. మనము అందుకే బైబిల్లో ఉంటాడు, చేయటానికి నీకు మంచి చేతనైతే చేసే. ఒకరికి సహాయం చేయాలనుకున్నప్పుడు చేసే. డోంట్ టేక్ ఇట్ బ్యాక్. ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేసేసే. వై? బికాస్ దేవుడు ఇచ్చేటప్పుడు ఆ సహాయానికి 100 ఆశీర్వాదం ఇస్తాడట. ప్రభు అంటాడు మీకాలో, మిమ్మును నడిపించుటకే మిర్యామును నేను పంపితిని. క్రీస్తునందు ప్రేమ వాళ్ళ గమనించండి. తిరుగుబాటు ఆమె పేరండి. ఆమె పేరు తిరుగుబాటుదారురాలు. కానీ తమ్ముడిని రక్షించుకోవడానికి తన జీవితంలో ఒక దినాన్ని దేవుడు మార్చుకున్నాడు. క్రీస్తునందు ప్రేమ వాళ్ళ. రెండవది మిర్యాములో మనము చూసే రెండవ విషయం నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమ 15 మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలుడు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడేది. ఎవరెవరు పాడారమ్మా? చెప్పండి. ఎవరు బాగున్నారో అని అడుగుతున్నా. ఎందుకు స్పెసిఫిక్గా మోషే అని చెప్పాడు? ఇశ్రాయేలు కదా, మోషే ఇశ్రాయేలు వాడు కదా. మోషేయు ఇశ్రాయేలును ఈ కీర్తన, ఎందుకంటే రాసింది మోషే. ఈ కీర్తన రాసింది మోషే కీర్తన అంటారు దీన్ని. ఇది రాసింది మోషే. మోషేను ఇశ్రాయేలు కీర్తన పాడారు.
కానీ మిర్యాము ఏం చేసింది? 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తైనగు మిర్యాము తంబూరు చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. బాగా గమనించండి, ఎవ్రీబడి ఆర్ సింగింగ్. మోషే, ఇశ్రాయేల్ అందరూ పాటలు పాడుతున్నారు. మామూలుగా మీరు నా ముఖం చూడండి, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాం. ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తామా? ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాం. ప్రైజ్ అండ్ వర్షిప్ ఒకసారి చేసిన వెంటనే అందరూ కూర్చుంటారు, అందరూ టైర్డ్ అయిపోతారు. లేకపోతే అందరూ అదే ఆ దినం ఎవడో కొత్తోడు వచ్చినాడు, ఒక 5-6 ఇన్స్ట్రుమెంట్లు తెచ్చుకున్నారు. పాడిన పాటే 10 సార్లు పాడినా మనం పాడుతూనే ఉంటాం అంత పాటి. ఎందుకంటారు? దేర్ ఈజ్ సమ్ న్యూనెస్ ఇన్ ద సింగింగ్. ఏదైనా కొత్తది మన 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 సాధారణమైన ప్రైజ్ అండ్ వర్షిప్లో ఒక కొత్తదనం ఉంటే ఎవరైనా చూసుకోండి. నేను అడుగుతా, చాలాసార్లు అడుగుతా, ఎందుకు 4-5 సార్లు సేమ్ వచనం పాడతారు? దే ఆర్ ఎంకరేజ్ టు సింగ్. ఏమవుతుందంట, పాడడానికి ఇష్టం లేని వాడన్నా 5వ పాడతారట. అప్పటికే ఇన్ని వచనాలు పాడేశారు ఇశ్రాయేల్ అందరూ. మిర్యాము ఏమనుకుందో తెలుసా? వీళ్ళను పల్లవి ఎత్తి మళ్ళా 10 సార్లు పాడించాలి. పల్లవి ఎత్తి 10 సార్లు పాడించాలి. చూడండి, మీరే చూడండి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తైన మిర్యాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఎక్కడున్న తంబూరలు? తంబూరలు ఎక్కడున్నామా? ఇంటిలో తగిలించి ఉండే. తంబూరలు ఇంటిలో తగిలించి ఉండే. తగిలింపబడిన తంబూరలను ఫస్ట్ మిర్యాం పట్టుకుంది, దాన్ని ట్యూన్ చేసుకొని ఉంటుంది, వాడడం ప్రారంభించింది. ఒక్కసారి ఆమె ప్రారంభిస్తేనే ఇశ్రాయేల్ కుమార్తెలందరూ తంబూర్లు వాయిస్తారు. వాళ్ళందరూ పోయి తంబూర్లు పట్టుకొచ్చారు. ఒక్కసారి వారి భార్యలు తంబూరులు వాయిస్తుంటే భర్తలు ఎలా పాడింటారమ్మా? ఆలోచించండి. వాక్యం ఏముంటుందో చూడండి. అహరోను సహోదరియు ప్రవక్తైన మిర్యాము తంబూరను చేతబెట్టుకుని స్త్రీలందరూ తంబూరులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించును జయించును. గుర్రమును దాని రౌతును సముద్రములో పడద్రోసును. డ్యాన్స్ చేసి ఉంటారు కదా. అది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మిర్యాము ఇశ్రాయేలుల పాటకు దాని ఏమంటారు, పీక్ అంటే దానికి సరి అయిన అర్థం చెప్పింది. ఏమంట? యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి చేయించను. గుర్రము దాని రౌతును సముద్రములో ఆయన పడవేసిన. వారికి ఉన్న ఒకే ఒక భయము, పరిగెత్తుకుంటూ వస్తున్న గుర్రాలు వాళ్ళు తొక్కేస్తాయని భయము. ఆమంటుంది మన కడుపులో హృదయంలో ఉన్న భయాన్ని దేవుడు ముంచివేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పాట ఇశ్రాయేలు పాడారు, దానికి సంగీతం సునాదం మిర్యాము చేర్చింది. జీవితంలో అది కావాలి. వెన్ చర్చ్ ఈజ్ డల్, వెన్ చర్చ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ బెస్ట్ థింగ్స్ ఫర్ జీసస్, సంఘములో సప్పదనం, ఓకే, సప్పదనం, కూరలో ఉప్పు లేకపోతే సప్పు ఉంటుంది కదా, దాన్ని లూక్వామ్నెస్ అని అంటారు, నులివెచ్చని ధనం. సంఘములో నులివెచ్చని ధనం వచ్చినప్పుడు మిర్యాము దాన్ని నాట్యంగా మార్చింది. అక్కడున్న వాళ్ళు ఈ 18 వచనాలు 19 వచనాలు వాళ్ళు పాడేసేపటికి ఈమె వెళ్ళి ఆ తంబురులను సితాలను తీసుకొచ్చిందట. తనతో పాటు ఇశ్రాయేలుతో పాటు స్త్రీలు రాకూడదు, బయటికి రాకూడదు, అందరిని పట్టుకొని వచ్చేస్తుంది. ఎంత శ్రేష్టమైన సంగీతం ఆ దినం దేవునికి ఆరాధన జరిగిందో. ఆనాడు ఇశ్రాయేల్ మధ్య లేని సంతోషకరమైన వాతావరణాన్ని మిర్యాము తెచ్చిపెట్టింది. షీ యాడెడ్ బ్యూటీ టు ద సింగింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. బాగా గమనించండి మన ఆరాధనలో. అందుకే ప్రభు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టున్నది. మీరు వెలుగు సంబంధులు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెలిగింపబడాలి, ఇంకొకరిని వెలిగించాలి, ఆపకూడదు. మిర్యాము ఆ దినం ఇశ్రాయేలుల మధ్య సంగీత సునాదాలతో ఇశ్రాయేలును దేవుణ్ణి ఘనపరిచింది. గమనించండి. చెప్పుకోవడానికి ఏం లేదు. నిన్నటిదాకా భయపడ్డారు. ఎదురుగుండా ఎర్ర సముద్రం ఉంది, వెనకలేమో దుమ్ములు ఎప్పుకుంటూ గుర్రాలు వస్తున్నాయి.
అందరూ తిరగబడ్డారు మోషేకి. ఏమని? మేము వాళ్ళకు సరెండర్ అయిపోతాం, నువ్వు ఇంకో మాకు వద్దు అన్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడితే ఆమె ఏమని పాడింది? భయాన్ని దేవుడు ముంచేశాడు. అది ముఖ్యం. వారి భయం గుర్రపు రౌతులు. చూడండి ఒక్కసారి నాతో 14వ అధ్యాయం 14వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదురునున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిది. ఫరో సమీపించుతుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులతో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అగుటయే మేలండ్రి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు ఏమంటాడు? ఒకసారి 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయమును కఠినపరచుదురు, వారిని వీరు తరుముదురు. వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తున్నారండి. వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర దిగారు. వాళ్ళ దగ్గర గుర్రాలు ఏనుగులు లేవు. వారి దగ్గర ఉంటే గొర్రెలు మేకలు ఉన్నాయి అంతే. వాళ్ళంతా నిలబడ్డారు. వాళ్ళందరూ కాళ్ళతో నడుచుకుంటూ పోతున్నారు. ముసలోళ్ళకి ఏమైనా బండులు చేసుకున్నారేమో మనకు తెలియదు. ఐగుప్తు రాజు తన దగ్గర ఉన్న గుర్రాలను రథలను మొత్తాన్ని తెప్పించాడు. ఎందుకు? చంపడానికి కాదు, గుర్రాలతో వాళ్ళని దొక్కించి బజ్జి చేద్దామని, నుజ్జు చేద్దామని. వాళ్ళు భయపడింది ఫరోక్ కాదు, భయంకరమైన శక్తివంతమైన ఆ దినాలలో ఐగుప్తు గుర్రాలంటే అన్నిటికన్నా. అందుకే దేవుడు అంటాడు, ఐగుప్తుకు నువ్వు గుర్రాల కోసము నీ రాజులైన తర్వాత గుర్రాలు కొనుక్కోవటానికి నువ్వు ఐగుప్తుకు వెళ్ళకూడదు అనుంది బైబిల్లో. ఆ గుర్రాలు వచ్చి మమ్మల్ని మా పిల్లలను తొక్కేస్తాయని భయం. ఆడ ఫరో భయం కాదు, గుర్రాల భయం. ప్రవక్తిని పాడిన పల్లవిలో ఏముందో చూడండి. యెహోవా 21వ వచనం. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి జయించను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో. వాస్తవానికి ఇక్కడ ఏముండాలమ్మా? ఫరోను అతని సైన్యమును అని ఉండాలి కదా. నీ జీవితంలో ఇంకొకరి సంఘములో కానీ సమాజంలో కానీ నీ ఇంటిలో కానీ ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఇంకొకరికి వెలుగుకరంగా ఉండటానికి, ఇంకొకరికి సహాయకరంగా, నీ జీవితం ద్వారా ఇంకొకరు ఎవరో బాగుపడటానికి, అంటే వారి జీవితంలో భయాందోళన మధ్య ఉన్నప్పుడు సరి అయిన ధైర్యం దేవుని వాక్యం నుంచి నువ్వు ఇవ్వగలిగితే, బాగా గమనించండి. ఈమె ఏం చేసింది? మిరియాము ఏం చేసింది? అక్కడున్న భయాందోళనను తొలగించడానికి, దేవుని మీద వారు ఆధారపడటానికి తను తంబురతోనూ నాట్యముతోనూ స్త్రీలను ఎంకరేజ్ చేసిందట. అందుకే మొట్టమొదటిసారి ఆమెను ఇక్కడ ప్రవక్తిని అని అన్నారు. జీవితంలో ఎప్పుడైతే ఇంకొకరిని వెలిగించడానికి నువ్వు ఇష్టపడతావో, ఇంకొకరి జీవితంలో శాంతి, సమాధానం, సంతోషాన్ని నింపడానికి నువ్వు ఇష్టపడతావో, దేవుడు నిన్ను ప్రవక్తిని అంటారు. దానికి బైబిల్లో మీరు పెద్ద పెద్ద విద్వాంసులు కావలసిన పనులే. చచ్చిపడిన జీవితాల్లో ఉత్తేజాన్ని తెచ్చేవారు, సంతోష సమాధానం లేని కుటుంబాలలో వెళ్ళి దేవుని యొక్క మాటను చెప్పేవారు. వారు ప్రవక్తలు, దేవుని యొక్క ప్రవక్తినిలు. దానికి నీకు వేదాంత విద్య అవసరంలే. ఒకరి మంచి కోరటానికి, ఒకరి జీవితంలో లేని శాంతి సమాధానాలను నువ్వు తేగలిగితే, ఎప్పుడు ప్రవక్తి అయింది? ఎప్పుడు ప్రవచించింది? బైబిల్ చెప్పలే. ఇక్కడ అంటాడు, ప్రవక్తినియగు మిరియాము తంబూరను తీసుకొని వచ్చును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత మంచిది కదా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం
మొదటి వచనం ఎవరైనా చదవండమ్మా. ఈమె పేరేమన్నా నేను ఈమె పేరేమన్నా మిరియాము. మిరియాం అంటే జీవితంలో పెట్టిన పేరు ఎప్పుడో ఏదో ఒక రోజు సాతాను నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడో ఒకసారి ప్రవక్తని అనిపించుకుంది, వెయిటింగ్, వాచింగ్ అండ్ విట్నెసింగ్ సిస్టర్ అనిపించుకుంది. 12వ అధ్యాయానికి వచ్చే సమయానికి మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు ఆమెకు విరోధముగా మాట్లాడరి. వాస్తవానికి బైబిల్లో మోషే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నట్లు లేదు. నో. మిద్యాను దేశమునకు ఉత్తరాన ఒక 40 కిలోమీటర్ల దూరంలో కూషు దేశం ఉంది. మిద్యానికి ఉత్తరాన కూషు అంటే ఆఫ్రికా దేశం. ఆ కూషు దేశం నుండి కొంతమంది వచ్చి మిద్యానులో సెటిల్ అయ్యారు. ఆ మిద్యానులో అలాంటి వారికి పుట్టినవాడే ఈ మోషే భార్య పేరు సిప్పోరా, వాళ్ళ నాన్న పేరు ఇత్రో. ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయానికి వచ్చే సమయానికి బాగా గమనించండి. మోషే జాగ్రత్తగా వినాలి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. జాగ్రత్తగా, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదేశనే ఉంటున్నాను అనుకుని వానికి గెర్షేము అని పేరు పెట్టాను. దిస్ హ్యాపెండ్. బాగా గమనించండి, మీరు జాగ్రత్తగా వినండి. మోషే ఐగుప్తు నుండి పరిగెత్తిపోయినప్పుడు ఆయనకు 40 సంవత్సరాలు. ఆయన పరిగెత్తిపోయినప్పుడు ఆ మొదటి సంవత్సరములోనే మనము గమనిస్తే మందకాపురుల దగ్గరికి ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ మందకాపురులు గొర్రెలు కాసుకోవడానికి కొంతమంది వస్తే అక్కడ ఉన్న వాళ్ళు తోలేస్తారు. ఇప్పుడే తీయము, ఇప్పుడే మన నీళ్లు పెట్టమని. మోషే వాళ్ళకు నీళ్లు పెడతాడు. వాళ్ళ కూతురు సిప్పోరా వచ్చి ఇంటికి వెళ్తుంది. త్వరగా నీళ్లు తాగిచ్చి, ఆమె గొర్రెల కాపరి, ఆమె ఆ గొర్రెలకు త్వరగా మోషే నీళ్లు పెడితే, ఇంత త్వరగా ఎందుకు వచ్చినావమ్మా అని వాళ్ళ నాన్న అడిగితే, ఎవడో ఒకడు ఐగుప్తుడు వచ్చాడు, వాడు కొట్లాడి నాకు నీళ్లు పెట్టించాడు, అందుకే త్వరగా గొర్రెలకు నీళ్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చినానని చెప్తాడు. ఆయన అంటాడు, ఎక్కడున్నాడు ఆయన ఇంకా బావి దగ్గర ఉన్నాడు, పోయి వాడిని ఎందుకు చెప్తున్నానంటే, ఇట్ మైట్ బి బిట్వీన్ 40-41st year ఆఫ్ మోసెస్. 40 సంవత్సరాలు మోషే వాళ్ళ మామ దగ్గర ఉన్నాడు. 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి 40 సంవత్సరాల వ్యత్యాసం. 2వ అధ్యాయానికి నిర్గమాకాండం 2కు 3కు మధ్య 40 సంవత్సరాలు. మిద్యాను అరణ్యములో మందను మోపుచుండగా దేవుడు మండుచున్న పొద నుండి హోరేబులో కనిపించడం 80th year. పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలైంది పల్లవి మోషే. తర్వాత అక్కడికి వెళ్ళాడు, ఐగుప్తు దగ్గరికి వచ్చి సుమారుగా వాళ్ళతో రాజుతో ఒక 3-4 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత ఒక అంత కలుపుకొని ఒక 7-8-9 సంవత్సరాలైంది. సంఖ్యాకాండం 12కు వచ్చే సమయానికి మోషేకు 100 సంవత్సరాలు. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడమ్మా చెప్పు తల్లి? 40 years. సంఖ్యాకాండం 12వ సంవత్సరానికి వచ్చేటప్పటికి 60 years బ్యాక్ పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి నల్లదాన్ని చేసుకున్నావు, తెల్లదాన్ని చేసుకోలేదని కొట్లాడుతున్నారు. ఆలోచిస్తున్నారా? మనకు ఏమి కొట్లాడటానికి లేకపోతే, పెళ్ళప్పుడు నీవు నాకు కమ్మ పెడతానంటే మమ్మీ, ముక్కు పొడగ పెడతానంటే మమ్మీతో కొట్లాడాలి కదా.
అవునా? ఇది మిరియాము తిరుగుబాటునకు కారణం ఎంచుకుంది. మోషే కూచు దేశపు స్త్రీని చేసుకుంటే ఏమి, తెల్లోని చేసుకుంటే ఏమి, మగోనైతే చేసుకోలే కదా. దేవుని వాక్యం ప్రకారం బాగా గమనించండి. మోషే కూచు దేశపు పెళ్లి మిరియాము చనిపోయినట్టు కానీ, మిరియాము ఆయన ఇంకొక కుమారుని కన్నట్టు కానీ బైబిల్లో లేదు. నేను చాలా బైబిల్ చదివా ఈరోజు. కూచు దేశం అంటే మిద్యాను దేశానికి పక్కన ఉంది. ఆమె చేసుకునిందని ఎందుకు అయిండొచ్చు? ఇంతగా సహాయము చేసిన స్త్రీ ఎందుకు అయిండొచ్చు? చెప్పండమ్మా, ఎందుకు అయిండొచ్చు? తన తమ్ముని మీద సనిగిన మిరియాం జీవితంలో సైతాను ఎప్పుడైతే బలహీనుడవో నిన్ను పట్టేస్తాడు. 11వ అధ్యాయానికి రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన మనుష్యుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడు. అయ్యా, నీకు పని ఎక్కువైపోయింది మోషే, నీకు పని ఎక్కువైపోయింది. నీ పనిని నేను తక్కువ చేస్తా. ఒక 70 మందిని, జాగ్రత్తగా బైబిల్ చదవండి. అప్పుడు యెహోవా మోషేతో జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. 2 things God has given the freedom for Moses. నీవెరిగిన మంచివారిని, సాక్ష్యం కలిగిన వారిని తెలుసుకుని రా. మోషే సెలెక్ట్ చేసుకున్నాడు. అన్న అక్కలతో చెప్పింటాడు. అన్న మీరు కూడా ఏదన్నా 2 పేర్లను రికమెండ్ చేయండి అన్న. అక్క నువ్వు కూడా చెప్పక్క, మంచోళ్ళ పేర్లు చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పక్క అడిగింటాడా లేదమ్మా? చెప్పండి. 70 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. మిరియాము భర్త హూరు, మిరియాము భర్త పేరు హూరును కానీ అహరోనును కానీ, మిరియాము భర్త అయిన హూరును కానీ అహరోనును కానీ అందులో చేర్చలేదు. రండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 11వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు. ఈ 70 మందిలో అహరోను, మిరియాము వాళ్ళ భర్త లేడు. ఇంట్లో ఉన్నోళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవా? అంతేనా? వెన్ యూ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద గాడ్స్ వర్క్. మోషే ఏమనుకొని ఉంటాడు? నిర్గమకాండం 14లోనే దేవుడు ప్రవక్తిని అని చెప్పేశాడు. ఆమెను ప్రవక్తి అంటే ప్రవచించువారు. మోషే యొక్క బాధ్యత, బాగా గమనించండి, మోషే బాధ్యత తక్కువ చేయాలని నీకు సహాయకారులుగా ఉండటానికి 70 మంది పెద్దలను తెచ్చుకో. నీలో ఉన్న పరిశుద్ధాత్మను వాళ్ళకు, నువ్వు ఎలాంటి పరిశుద్ధాత్మతో ఆ పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇస్తాను. మోషే ఏమనుకొని ఉండొచ్చు సంధ్య? అహరోను నాకన్నా పెద్దోడు, అక్క నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది, నన్ను కాపాడింది, అక్క బావను నాకు సహాయకులుగా ఎలా పెట్టుకుంటా? మోషే అనుకొని ఉండొచ్చు. ఎప్పుడైతే వారి మీద ఆత్మ దిగిందో, 12వ వచనం, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక, చేసుకున్నాడు కాదు, చేసుకొని ఉండెను. ఎప్పుడమ్మా? 60 సంవత్సరాల క్రితం. ఏంటట? పాత కక్షను తిరిగి తోడుకొనిన మిరియాము. అమ్మ గమనించండి తల్లి, తన జీవితంలో ఎప్పటి నుంచో ఉంది, ఏమీ లేదండి. మోషేను తప్పు పెట్టడానికి ఏ కారణం లేదండి. ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఏం లేదు,
నల్లదాన్ని తెచ్చుకున్నావు, బుద్ధి లేను నువ్వు ఆయన తిట్టాలిగా. ఆలోచించండి. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో నిన్న జరిగిన వాటిని మర్చిపోకపోతే, నిన్న జరిగిన వాటిని నువ్వు తిరగరాస్తే, కక్షలు ఈర్ష్యలు ఈరోజు రాత్రితో అంతమవ్వకపోతే, జీవితంలో దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. మిరియాము ప్రవక్తనే. మిరియాను వాచింగ్ అండ్ విట్నెసింగ్ సిస్టరే. ఒకనాడు ఇశ్రాయేలుల మధ్య లేని సంతోషాన్ని తెచ్చిపెట్టిన స్త్రీనే. గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ బి లైక్ దట్ టిల్ యూ డై. నీవు ఒకరిని ప్రేరేపించడానికి, పురికొల్పటానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే జీవితాంతం అది నిలబడాలి. మిరియాము తిరగబడింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి. తిరగదోడిన మిరియాము. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరగదోడిన మిరియాము 60 సంవత్సరాల ముందు చేసిన ఒక చిన్న పొరపాటు నేను కార్యాన్ని, యాజ్ లాంగ్ యాజ్ యు డిడ్ నాట్ ఫర్గెట్ వాట్ హెస్ హ్యాపెండ్ యెస్టర్డే. జీవితంలో నిన్న జరిగిన వాటిని ఈరోజు మర్చిపోకపోతే, మొన్న నువ్వు చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. గుర్తుంచుకోండి. నిన్న జరిగిన దాన్ని నువ్వు మర్చిపోకపోతే, మొన్న జరిగిన దాన్ని దేవుడు తిరగదోడుతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏం జరిగిందట? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠగలదాయను. అహరోను మిర్యోను వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠగలదిగా కనబడెను. బాగా గమనించండి అమ్మా, ఇక్కడ తిరగబడిన వాళ్ళు ఎవరు? బాగా చూడండి. 12వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం. ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడరు. నేను అనుకుంటాను మిరియామును వంత తీసుకుపోయింది, మోషే ఏమైనా తిడతాడేమో అని. ఆడ పోయినప్పుడు కూడా అహరోను చేకట్టుకునే ఉన్నాడు. మిరియాము ఎక్కువ మాట్లాడింది. కుష్టు మిరియాముకు వచ్చింది, అహరోనుకి ఎందుకు రాలేదు? He was a part, but he was not a partner. He was a part in that argument, but he was not a partner in the sin. జాగ్రత్తమ్మా. You may be part. నీ జీవితంలో you may be part in the discussion, but you may not be the partner in that sin. జాగ్రత్త పడాలి మనం. కుష్ఠొచ్చిందట. తన జీవితంలో తనకు వచ్చిన శాపము వల్ల 25 లక్షల మంది వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. ఒక స్త్రీ శాపము వల్ల 25 లక్షల మంది ప్రయాణం ఆగిపోయింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 5వ వచనం, 24వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలము వెలుపడ 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు పాలములు వెలుపటైన గడిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరేరి. హౌ మెనీ డేస్ అమ్మా? ఒక్క స్త్రీ వల్ల ఇశ్రాయేలుల ప్రయాణము 7 దినాలు లేట్ అయింది. నీవు జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల ఎంతమంది జీవితాలు, ఎన్ని సంవత్సరాలు లేట్ అయితే ఒకసారి గమనించు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, బాగా గమనించండి. మిరియాము చివరిగా తన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి నెల ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ షీ స్టార్టెడ్ ద జర్నీ టు గో టు కనాను పోదామని ప్రయాణమైంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం,
సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో కాదేశులో చచ్చిపోయింది, కానానికి పోలే. జాగ్రత్తగా గమనించాలి. ఆ ఇంటిలో మొట్టమొదటి చనిపోయింది మిరియాము. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, షీజ్ అ గుడ్ లేడీ, కానీ తిరుగుబాటుతనం ఉన్న లేడీ. షీజ్ అ గుడ్ లేడీ, కానీ ఓర్చుకోని లేడీ. షీ వాజ్ ఎ గుడ్ లేడీ, బట్ తన యొక్క కోప ద్వేషాలను అదుపులో పెట్టుకోలేని స్త్రీ. ఎన్ని సంవత్సరాల బ్యాక్ దమ్మా ఇది స్టోరీ? 60 సంవత్సరాల క్రితం తన తమ్ముడు పెళ్ళిని గురించి డిస్కస్ చేస్తారు. మనం కూడా అంతే కదా తల్లి. మనం ఎప్పుడన్నా మన తల్లింటికి తండ్రింటికి పోతే నీ పిల్లలు పుట్టినప్పుడు నీ భర్త కొట్లాడిన మాటలు నువ్వు ఎత్తుతావు, అవునా? అప్పుడు ఎప్పుడమ్మా 1947, 48. నిన్న జరిగింది మర్చిపోకపోతే, బాగా గమనించండి, నిన్న జరిగింది నువ్వు మర్చిపోయి దేవుని చేతిలో పెట్టకపోతే మొన్న నువ్వు చేసిన తిరుగుబాటును దేవుడు తిరగరాస్తాడట. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఉందాం. మిరియాము తన ఇంటిలో మొదట చనిపోయిన స్త్రీ. వాళ్ళన్నున్నాడు అహరోను చచ్చిపోలే. జాగ్రత్త పడదాం. దేవుని యొక్క శాపం మంచిగా మన జీవితాలు వెరీ గుడ్ బిగినింగ్. షీ ఈజ్ వాచింగ్, వెయిటింగ్, విట్నెసింగ్. అక్క ఎంత మంచి అండి. షీ ఈజ్ అ సింగర్, ప్రోత్సహించిన ప్రవక్తిని. కానీ తిరుగుబాటు ఆమె జీవితంలో ఉంది. మన జీవితంలో ఎప్పుడైతే ఈ తిరుగుబాటును మనము స్టాప్ చేసుకోమో దేవుడు మన జీవితాలను ఆశీర్వదించడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మిరియాములాగా ఆమెకు 2 మంచి ఉన్నాయి, 2 చెడు గుణాలు ఉన్నాయి. మంచిని అవలంబిద్దాం. ఒకవేళ చెడు గుణం మన జీవితాల్లో ఉంటే వాటిని తీసేయని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సాయంకాలం తిరిగి స్త్రీల మధ్య మిరియామును గురించి మాట్లాడటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. స్త్రీలను దీవించండి నాయన. ఇంకా ఎక్కువ మంది వచ్చి నీ వాక్యాన్ని ధ్యానించి వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించుకోగలగటానికి కృప చూపించుకొని ఈ దినం మరి మా ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మిరియాముల ఆమెకున్న మంచి సుగుణాలు మేము నేర్చుకుని అలాంటి చెడు సుగుణాలు ఉంటే వాటిని మర్చిపోవటానికి మంచి మనసును దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు.